దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 26వ తేదీ జూలై మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇదండి వాక్యము డీల్ చేస్తే, దేవుని శక్తి వివరించాలి అంటే, దేవుని గొప్పదనము ప్రకటించాలి అంటే, దేవుని మంచితనము రుచి చూడాలి అంటే ఇలాంటి వాక్యము చెప్పగలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యము ఏమని వాగ్దానములు ఉంటాయంటే, అవి ఏదో కలలాగా, ఏదో వింతలాగా, ఏదో ఇంకా మన జీవితంలో అవ్వనిగా ఉంటాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా చెప్తుంది: నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. అంటే ఇక్కడ 3 పాయింట్లు ఉంటుంది. ఒకటి, నీవు చూచి, అంటే ఇంత గొప్ప భాగ్యాన్ని చూచి ప్రకాశిస్తావు. యూ విల్ బి రేడియంట్. అంటే అక్కడ ఏమని చెప్పబడిందంటే, యూ విల్ బి థ్రిల్డ్, అంటే ఆశ్చర్యపోతావు, నీ గుండె కొట్టుకొనిచు ఉప్పొంగిపోతుంది అనమాట. దేనికని? నెంబర్ 1, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. నెంబర్ 2, జనముల ఐశ్వర్యము నీ వద్దకు వచ్చును. ఇది వాగ్దానం. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుకుని మనము లోతైన వాక్యంలోనికి వెళ్దాం. ఐజియా చాప్టర్ 60 verses 5, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. యువర్ ఐస్ విల్ షైన్ అండ్ యువర్ హార్ట్ విల్ థ్రిల్ విత్ జాయ్. నీ కన్నులు ప్రకాశించును మరియు నీ హృదయము సంతోషముతో, ఆనందముతో ఒక ఆశ్చర్యమైన విధంగా ఉప్పొంగును. For merchants from around the world will come to you. మరి వర్తకము, వాణిజ్యము చేసే వ్యాపారులు ఆయా దిక్కుల నుండి నీ యొద్దకు వచ్చెదరు. They will bring you the wealth of many lands. వారు ఆయా దేశములలో శ్రేష్టమైన వాటిని, మరి భాగ్యమును నీ యొద్దకు తీసుకుని వచ్చెదరు. ఇది వాక్యము. ఈ యొక్క యెషయా గ్రంథము 60వ అధ్యాయము ఏమని రాయబడి ఉంది, అసలు ఎవరికి తెస్తున్నారు, ఏమిటి కదా అనేది మనము ఈరోజు చూసే ముందు టైటిల్ ఏం పెట్టుకుంటున్నాం? నీ యొద్దకు వచ్చే ఆశీర్వాదము, ఐశ్వర్యము. అంటే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ నేను ఈరోజు చెప్పాలనుకుంటున్న వాక్యం ఏంటంటే, నీ యొద్దకు, టు యూ. ఓకే, ఇది ఎలా సాధ్యము? కనుక ఈరోజు నేను మీకు నేర్పించబోతున్నాను అన్నమాట. అంటే ఒక దేవుడు నీకు దేవుడుగా ఉన్నప్పుడు నీవు వెళ్ళే మార్గము ఈ యొక్క యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో ఉంది. అంటే నీ పతన స్థితి ఉంటుంది, నీవు నిలబెట్టిన దేవుని యొక్క గొప్ప కృప నీకు తోడుగా ఉంటుంది. రైట్? యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా ఉంటుంది: నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజ్రిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇక్కడ ఏ విధముగా ఇంగ్లీష్లో ఉంటుంది అంటే, అరైజ్ అండ్ షైన్ ఫర్ ద లార్డ్, గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఈజ్ షైనింగ్ ఆన్ యూ. అంటే ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము స్పష్టముగా ఈరోజు ఇక్కడున్న వాగ్దానాలు ఆ రోజుల్లో ఇంత, అంటే చాట్ జీపీటీలు, గూగుళ్ళు ఇవి లేక చాలా విధాలుగా అర్థమయ్యేవి కావు. ఈ రోజున మనకి జ్ఞానము విస్తారముగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. అంటే నీకు ఏ ప్రశ్న కావాలన్నా జవాబు సిద్ధంగా వస్తుంది. అంటే ప్రభునందు ప్రియులారా, ఈ రోజున ఈ వాగ్దానాలన్నీ ఎవరి కోసం యెషయా రాసిపెట్టి ఉన్నాడు? తన కోసమా? ప్రవక్త కోసమా? తన దగ్గర ఉన్న జనుల కోసమా? లేకపోతే ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు అంటే, ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ సియోన్, సియోను పట్టణమునకు, యెరూషలేమునకు పట్టణమునకు
కలగబోవు దేవుని యొక్క మహిమ. ఇది ఈరోజు వాగ్దానములు మనము నేర్చుకుంటున్నాం. కనుక ఇది యెరూషలేమును ఉద్దేశించి. కనుక ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఈ యెరూషలేము పట్టణము గురించి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనము చూస్తే, అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. ఇదండి వాక్యము. అప్పుడు మనము చూసిన ఎడల దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది అని చెప్పుతూ ఇక్కడ ఎంత గొప్ప భాగ్యము ఆ యొక్క యెరూషలేము పట్టణమును కొరకు రాయబడుచున్నది అని చూస్తే మనము ఈ విధముగా చూడొచ్చు. జనములు దాని వెలుగునందు సంచరించుదురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. కనుక అంటే ఎప్పుడైతే దేవుడు నీ మీద ప్రకాశిస్తున్నాడో, దేవుడు నీ యొద్దకు వచ్చుచున్నాడో, దేవుని యొద్ద మహిమ ఉన్నది కనుక ఆయన యొక్క కృప నీవు ఏ విధముగా పొందుకుంటావో నేను చెప్పబోతున్నాను. మొట్టమొదట చాలా ఈరోజు సబ్జెక్ట్ కూడా నేర్పిస్తాను. ఐశ్వర్యము అంటే అర్థం ఏంటంటే, ప్రస్తుతానికి మనము కువైట్కి వచ్చాం. జీతము 2000 దినారాలు కావచ్చు, అద్దె 400 దినారాలు వెళ్ళిపోతుంది అనుకోండి. ఇప్పుడు స్కూల్ ఫీజులు ఇవన్నీ కట్టుకుంటూ పోతే ప్రభువునందు ప్రియులరా, ఇది జీతం అవుతుంది కానీ జీవితము కాదు. ఇది ఒక్కసారి నీ జీతం ఉద్యోగం ఊడిపోతే, ఒక్కసారి నువ్వు కువైట్ నుంచి ఇంటికి వెళ్ళిపోతే నీకు నాకు తెలియదా? కనుక ఐశ్వర్యము అంటే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే, సామెతలు 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. కనుక జీతాన్ని బట్టి వచ్చేది ఆశీర్వాదం కాదు, అంటే ఐశ్వర్యము కాదు. ఓకేనా? మరి ఐశ్వర్యం అంటే ఏమిటి అని అంటే, చాలాసార్లు కరెక్టే, ఒక లాటరీ తగిలింది, నీకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, మరి తర్వాత 1,00,000 ఖర్చు అయిపోతాయి కదా, ఇది ఐశ్వర్యము కాదు. మరి ఐశ్వర్యము అంటే ఏమిటి అని అంటే, ఇంకా చూస్తే ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయి, రైట్, తర్వాత 10 ఇల్లులు ఉన్నాయి, రైట్, సరిపోతాయా? ఇది కూడా కాదు. అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క వాక్యములోంచి నేను నీకు పూర్తిగా వివరించి చెప్పబోతున్నాను. ఈ రోజున మనము ఇండియా దేశంలో చూచిన ఎడల అనిల్ అంబానీ, ఆ యొక్క అదే విధముగా ముఖేష్ అంబానీ, ఈ ధీరుభాయ్ అంబానీకి 2 కుమారులు. అనిల్ అంబానీ చితికిపోయాడు, ధీరుభాయ్ అంబానీ చాలా గొప్ప ఐశ్వర్యవంతుడే, కానీ ముఖేష్ అంబానీ నిలబెట్టుకున్నాడు. ఈరోజు అనంత్ అంబానీకి వివాహము చేశారు. 5,000 కోట్ల రూపాయలు వివాహమునకు ఖర్చు చేశారు అని చెప్పి ఎంతగానో, మరి కనీసము మంగళసూత్రం కొనుక్కోలేని నిరుపేదలు ఉన్న మన దేశంలో ఒక వివాహానికి 5,000 అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని ఎంతో మంది అంటే తరతరాలకు ఇచ్చారంటే, మరి అనిల్ అంబానీ ఎలాగా మరి పడిపోయాడు అంటే ప్రభువునందు ప్రియులరా. కనుక నేను నేర్పిస్తున్న ఆశీర్వాదము ఏంటంటే, దేవుని పరిశుద్ధ గ్రంథములోంచి ఈ యొక్క ఐశ్వర్యము గురించి నేను వివరించబోతున్నాను. ఇక్కడ మనము యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చాలా కీ పాయింట్స్ ఉన్నాయి. ఈ యొక్క అధ్యాయము నిండా వాగ్దానాలు, ఆశీర్వాదాలు, అంటే అవి ఇది సాధ్యమా అనే విధముగా ఉంటాయి. దీనికి కారణం మొట్టమొదట నేను మీకు చెప్పాలనుకునేది ఏమిటి అని చెప్తే,
నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. దేవుని యొక్క వాక్యము ఇలాగు చెప్తుంది, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అంటే దేవుడు ఏర్పరుచుకున్న ఆ యొక్క ప్రియమైన విశ్వాసి, లేకపోతే ప్రియమైన కుమారుడు, లేకపోతే యెరూషలేము పట్టణము మొట్టమొదట దేవుని కొరకు సిద్ధపడాల, దేవుని యొక్క హృదయాన్ని ఎరగాల, దేవుని చిత్తమును జరిపించాల. అప్పుడు దేవుడు దాని యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాడు. అంటే ఈ రోజున మనము దేవుణ్ణి వెతుక్కుంటూ కొండ, గుట్ట, లోయ, మరి నదుల్లో మునుగుతున్న మన దేశంలో దేవుడు చెప్తున్న వాగ్దానము, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. కనుక నీ యొద్దకు, గుర్తుపెట్టుకోండి, మన యొద్దకు అంటే మనము ఒకరి యొద్దకు పోవడం కాదు. ఎన్నోసార్లు జీవితంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఆయా కాలములలో మనము తీసుకున్న నిర్ణయాలన్నీ గట్టు మీద పెట్టేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము, యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడలా నీవు నా సన్నిధిని నిలిచినట్లు నిన్ను తిరిగి రప్పిస్తాను. అంటే నీవు నేను దేవుని వైపు తిరగాల, ఆయన తన సన్నిధిని నీకు నాకు ఉంచాల. 2, ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తెరగాల. 3, అంటే వారు నీ తట్టుకు తిరగవలెను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. గుర్తుపెట్టుకోండి, వ్యక్తిత్వము అనేది నీవు ఒక మార్గము ఎంచుకున్నావు, అయితే ఎంచుకున్న వ్యక్తిత్వానికి సుడిగాలులు వేస్తాయి, బండలు బద్దలవుతాయి, ఆ యొక్క తుఫానులు వస్తాయి, సునామీలు వస్తాయి. నువ్వు చెక్కు చెదరకూడదు. నా దేవుడు నాలో ఉన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి బెల్లం ఉంది, వెతుక్కుంటూ చీమలు, వెతుక్కుంటూ ఈగలు అన్నీ అవి వస్తాయి, కానీ నేను బెల్లం అని చెప్పదు. అదే విధముగా అయస్కాంతం ఉంది, ఆ ఇనుము అంతా కూడా వెతుక్కుంటూ వచ్చి అయస్కాంతాన్ని దగ్గరికి రావాలి, కానీ అయస్కాంతం పోదు. అదే విధముగా ఎన్నో చెప్పగలను ఈరోజు. వెలుగు దగ్గరికి ఏ విధముగా ఆ యొక్క పురుగులు వచ్చి చేరతాయో బల్బు పెట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. అంటే నేను చెప్పాలనుకున్న భావము ఏంటంటే, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడాలనుకున్న భావము, యెహోవా వెలుగు నీకు వెలుగు వచ్చినది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఇంకా కొంచెం లోతైన వాక్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నారు పాస్టర్ గారు. మరి ఈ వాక్యము మరి పరిశుద్ధ గ్రంథంలో ఐశ్వర్యము గురించి చెప్పబడిందా? మన వాళ్ళందరూ దీన హృదయం అంట, దీన హృదయం అన్నాడు, కానీ డబ్బు చెడ్డది అని చెప్పలా. డబ్బు అవసరము, డబ్బుతో వచ్చే జబ్బు ఉంది చూశారు, ఆ గుణము మారిపోతుంది చూశారు, అది చెడ్డది అని దేవుని యొక్క వాక్యము. ఎప్పుడైతే ధనము నీకు కలిగినప్పుడు గర్వము కలగకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక కీర్తన 112:3, కలిమి సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. చూసారా, కలిమి సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము నిలుచును. అంటే నీతిమంతునికి దేవుడు కలిమి సంపద ఇస్తానంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని భక్తుడు రాస్తున్నాడు. నేను చాలా మందికి ఇటువంటివి రాయమని చెబుతూ ఉంటాను. ప్రభునందు ప్రియులరా, జ్ఞానము కోసము చెబుతూ 8:17 ఏ విధముగా ఉంది, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఓకేనా? ఐశ్వర్యము,
ఘనత, స్థిరమైన కలిమి. ఇందాక నేను చెప్పానే, వచ్చి వెళ్ళిపోయేది కాదు, స్థిరమైన అంటే నీ దగ్గర తరగని, అంటే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి. ఇవి మాత్రమే కాక నీతి నా యొద్ద ఉన్నవి, మేలిమి బంగారము కంటే, అపరంజి కంటే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, కనుక నీతి మార్గమునందు, న్యాయ మార్గమునందు నేను నడుచుచున్నాను. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. ఇలాగ వాక్యాలు చెప్తూ ఉంటే మరి సాక్ష్యం కావాలి కదా. యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం, ప్రియుడా, నీవు వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లి సౌఖ్యంగా ఉండవలెను అని నేను కోరుకొనుచున్నాను అంటాడు ప్రభువునందు ప్రియులరా. మన జీవితంలో ఏదో ముసలమ్మ ముచ్చట్ల వాక్యం వింటున్న నీవు నేను ఈరోజు చెప్పన, ఐశ్వర్యము అంటే రిచెస్, ట్రెజర్స్, ఇంకా చెప్పాలి అంటే ఈ యొక్క మాటలు మనము చూస్తే అన్ని విషయాల్లో, అంటే ఈ యొక్క సాంస్క్రిట్ లో ఐశ్వర్య అని ఉంటుంది, హిందీలో కూడా ఐశ్వర్యం అని ఉంటుంది, మలయాళం, ఇవన్నీ కూడా ఒక్కటే మాట. ఐశ్వర్యము అంటే ప్రాస్పెరిటీ అండ్ వెల్త్, అంటే నీవు అభివృద్ధి చెందుట. అందుకే వాక్యము అనేక సార్లు చెబుతుంది క్షేమాభివృద్ధి. కనుక ఈ ఐశ్వర్యమునకు మనము కొన్ని వెతికితే ఏ విధముగా ఉంటుంది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఇక్కడ 8 రకాల ఐశ్వర్యముల గురించి, అభివృద్ధి గురించి చెప్పబడుతుంది. 1 ఎనర్జీ, 2 ఎకానమీ, 3 ఇంటిగ్రిటీ. తెలుగులో చెప్తాను, నీ శక్తిలోను, నీ ఆర్థిక వ్యవస్థలోను, నీ యథార్థతలోను, సిస్టమ్, నీవు ఎంచుకున్న మార్గములోను, సింపతి, దయ పొందుకునులోను, సిన్సియారిటీ, నీవు తీసుకున్న నిర్ణయము కోసము నీవు నమ్మకత్వము కలిగి ఉండుట, ఇంపార్షియాలిటీ, పక్షపాతము చూపించకపోవుట, సెల్ఫ్ రిలయన్స్, వ్యక్తిత్వ వికాసము. చూసారా, మరి ఈ 8 పిల్లర్స్ నీలో ఉన్నాయా ఈరోజు? మరొక ప్రశ్న చూద్దాం, వాట్ ఈజ్ ఎ గుడ్ ప్రాస్పెరిటీ? ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు అంటే దానికి సూచన ఏంటి? ఇక్కడ ఒక వాక్యం చెప్పన, దావీదు కుటుంబీకులు అంతకంతకు వర్ధిల్లిరి, సౌలు కుటుంబీకులు అంతకంతకు నియసించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండెను. యోసేపు చేయునదంతయు సఫలమాయెను, కాగా దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉండుట ఆ పోతీఫరు చూచి. కనుక ఈ వాగ్దానాలు ఇంకా మరి సొలొమోను ఆ యొక్క ఘనత కొరకు, అతని ఆస్తుల కొరకు రాజులు 1వ గ్రంథము 4వ అధ్యాయంలో విస్తారముగా రాయబడి ఉన్నది ప్రభునందు ప్రియులరా. ఇక మనము చూస్తే వాట్ ఈజ్ ద గుడ్ ప్రాస్పెరిటీ అనేది మనం చూస్తే ఏ సక్సెస్ఫుల్, విజయవంతము, ఫ్లోరిషింగ్, అభివృద్ధి చెందుట, వికసించుట, థ్రైవింగ్ కండిషన్స్, అంటే ఎటువంటి స్థితిలో అయినా కూడా వాళ్ళు ముందుకు దూసుకొని పోవుట, ఎస్పెషల్లీ ఇన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, అంటే ఆర్థిక పరమైన, మనము ఎక్కువ ఎక్కడ లోనైపోతాం తెలుసా? ఆర్థిక పరమైన. కనుక ఇంకా మనం ముందుకు వెళ్తే ఈ యొక్క ఐశ్వర్యము పొందిన వాడు ఆ మూలాలు, అంటే మోరల్ రైట్స్ కావచ్చు, మోరల్ ప్రిన్సిపల్స్ కావచ్చు, లేకపోతే డివైన్ ప్రిన్సిపల్స్ కావచ్చు, జనరాసిటీ, గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్. అంటే అర్థం ఏంటంటే, నెంబర్ 1 జనరాసిటీ, దాతృత్వము, అంటే నీవు ఇచ్చేవాడిగా ఉండాలి, నీవు పెట్టేవాడిగా ఉండాలి. నీ స్టాండర్డు స్టైల్లో కాదు, నీ స్టాండర్డు ఎదుటి వారికి కనికరము చూపించట్లో హై మోటివ్స్ కలిగి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 జనరాసిటీ చెప్పాను కదా, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత కలిగి ఉండుట. ఒకనాటి నీ స్థితి ఏ రోజు మరిచిపోకూడదు. జాగ్రత్త సుమా,
కళ్ళు ఇప్పుడు కళ్ళద్దాలు ఇక్కడ ఉన్నాయి కదా, నెత్తి మీదకి రావడం అంటే ఇది పైన పెట్టడం అనమాట. మీకు తెలుసు కదా ఎలాగ మాటలు మారిపోతాయంటే గుండె పగిలిపోతుంది. నిజంగా ఈ కువైట్కి వచ్చాక మీకు తెలుసు కదా, మరి అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. సోషల్ మీడియా ఏంటో తెలియదు, బిల్డప్ ఏంటో తెలియదు, షో అప్. కమాన్ యార్, ఈరోజు ఆస్తి ఉంది, రేపు పోస్తాయి. ఆస్తులు అంతస్తుల కోసం నేను మాట్లాడలేదు సుమా. ఐశ్వర్యము, బిడ్డల బిడ్డల బిడ్డలు ఐశ్వర్యవంతులు. చూపిస్తాను వాక్యాలు. మూడవది ఫర్గివ్నెస్. నీవు క్షమిస్తూ పోవాలా. వెంటనే ఆవేశంతో నన్ను అడుగుతారండి, నేను చెప్పనా? 3 విషయాలు చెప్పనా పాస్టర్? ఎందుకు అంటే ఎదుర్కొనే కన్నీటితో చెప్పనా? మైకట్టుకొని చెప్పడం కాదురా, నేను చెప్పనా? నీవు పని చేయడానికి స్క్రూ డ్రైవర్ పట్టుకుంటావు, లేకపోతే గరిటె పట్టుకుంటావు, లేకపోతే నీ ఉద్యోగాన్ని పట్టుకున్నావే, ఆయన్ని ప్రకటించడం నాకు ఇచ్చాడు. నా గుండె లోతుల్లోంచి ఎప్పుడన్నా చూసావా అంటే వీళ్ళకి కాలిపోతా ఉంటుంది లోపల. రెండవది పెద్ద చెప్పొచ్చావులే, ఆయన గురించి ప్రకటించుట. మేము వెళుతున్న మార్గము, గుండెల్లో పగులుతున్న ఆ యొక్క అగ్ని పర్వతాలు ఎవరు చూడగలరు? ఇక మూడవది, పాస్టర్ అంటే ఎంత నీచ చూపు అంటే, ఎంత చులకన అంటే, ఆ ఇచ్చే కానుక ఎంత బిల్డప్ ఇస్తారో. కమాన్ యార్, నా చెయ్యి నీ తలపైన ఉంటుంది, ఆశీర్వాదం నాలోంచి నీలోకి వస్తుంది. కేవలం నువ్వు ఇచ్చే రుబాదీనారికి ఎంత రుబాబు ఉంటే చూసా. రండి వెళ్దాం. దేవుని సేవకుడిని నీచపు చూపు చూడకండి. యెహోవా మహిమ అతనిలో ఉంది, యెహోవా తేజస్సు అతనిలో ఉంది. రైట్, ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి ఇంకా వెళితే ఇక్కడ 3 అడ్వర్టైజ్మెంట్ చేస్తాను నేను. నెంబర్ 1, మనము చూచిన ఎడల దినవృత్తాంతములు 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి. నెంబర్ 1, దేవుని యొద్ద. చాలా మంది చెప్తారు 3 సురేషు ఏంటి? ఫస్ట్ గాడ్ ప్రయారిటీ, నీ దేవుడు నీకు వ్యక్తిగత దేవుడు. 2వది నీ కుటుంబము. 3వది పరిచర్య. కమాన్, నేను అనుభవంతో నా జీవితంలోంచి ఒక సేవకుడి జీవితం చెప్తున్నాను. మొట్టమొదట దేవుడు, 2వది దేవుడు, 3వది దేవుడే. దేవుడు తప్ప ఇంకా ఏది 1, 2, 3లు ఉండవు సేవకుడికి. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ రోజునైతే దేవుడు కుటుంబం ఇస్తాడు, మరి హానోకుని ఎందుకు కుటుంబం నుంచి తీసుకెళ్ళిపోయాడు? అబ్రహాముకి కుటుంబం ఇవ్వలేదా? ఎందుకు ఇస్సాకును ఇచ్చేమన్నాడు? యోబుకి కుటుంబము ఇవ్వలేదా? ఎందుకు యోబు కుటుంబము అంతా తీసి పాడేశాడు? జవాబు ఉండదు. అంటే లోకం వాక్యంలో కలిసిపోద్ది, వాక్యం లోకంలో కలిసిపోద్ది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, కుసో, ఎక్కడ దేవునికి నీకు మధ్యలో ఎవరు అడ్డుగా వస్తున్నారు? యేసు ప్రభువారు అనేక చోట్ల చెప్పారు, నాకు ఎవరైతే నా దేవుని యందు భయభక్తులు కలిగి ఈ నా మాటలు విని వాటి ప్రకారము తన ఇంటిని, తన యొక్క జీవితాన్ని, చూసారా ఇక్కడ హిజ్కియా కోసము చెప్పుతూ దేవుని మందిర విషయమేమి నెంబర్ 1, ధర్మశాస్త్ర విషయమందేమి నెంబర్ 2, ధర్మం అంతటి విషయమందేమి హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. చూసారా, హృదయపూర్వకముగా జరిగించి హిజ్కియా. ఇక ఈ హిజ్కియా కోసము దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యము ఘనత కలిగెను. అతడు వెండి, బంగారము, రత్నము, సుగంధ ద్రవ్యము, ఇక నేను చెప్పను, సమయం అవుతుంది కనుక, ధాన్యము, ద్రాక్షరసము,
తైలము, పలు విధములైన పశువులు, దొడ్లు, ఇంకా దేవుడు అతనికి విస్తారమైన, అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన, చూసారా, పట్టణములు, గొర్రె మందలు కనుక వైభవము గురించి రాయబడుతుంది. సొలొమోను వైభవము కంటే ఒక గడ్డి పువ్వు వైభవం గొప్పది అని యేసు ప్రభు వారు చెప్తూ ఉంటారు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డ, ఇక మనము చూస్తే ఎస్తేరు గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషు, మొర్దెకై ఎక్కడుండేవాడు? ఆ యొక్క పెంట మీద ఆ యొక్క బూడిద వేసుకొని ఆ రాజ గేటు బయట. కానీ మొర్దెకైని ఎక్కడ పెట్టాడు? ప్రధాన మంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడు, యూదులలో గొప్పవాడు, తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. చూసారా? ఇంకా ఈ 8వ అధ్యాయము ఎస్తేరు గ్రంథము 15వ వచనం. ఈ మొర్దెకై అనే పేరు నాకు చాలా ఇష్టం. ఎందుకు అంటే అతని వ్యక్తిత్వము ఎంత స్థిరముగా ఉంటుంది అంటే అందరూ వంగి వంగి దండాలు పెడతారు. అతని మాటలు నిలుచునో లేదో తప్పకుండా ఈ వాక్యం నేను అప్లోడ్ చేస్తాను, చూద్దురు గాని. అప్పుడు మొర్దెకై ఓదావర్ణము, తెలుపు వర్ణము గల రాజ్య వస్త్రము, బంగారపు పెద్ద కిరీటము, అవిసె నారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. కనుక అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషముందెను. అంటే మొర్దెకై దీవించబడుటను బట్టి ఎంతమంది సంతోషించారంట. ఎంత గొప్ప భాగ్యము! నీవు దీవించబడుటను బట్టి, నీవు ఆశీర్వదించబడటమును బట్టి. చూసారా? అంటే ఎదుటివాడు బాగుపడితే కళ్ళల్లో నిప్పులు వేసుకుని, కొంతమంది కళ్ళు చూస్తే చాలండి బాబు ఎంత దరిద్రముగా ఉంటాయో ఆ కళ్ళు. మరి ఇప్పుడు యెషయా గ్రంథము మనము వెనక్కి వచ్చేస్తే 61:6. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మను గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావము పొంది అతిశయింతురు. చూసారా? ఇంకా ఇంకొక వాక్యము. మరి ప్రసంగి ఏమంటున్నాడు? 2వ అధ్యాయము 26వ వచనంలో ప్రసంగి ఈ విధంగా చెప్తున్నాడు. దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానము, తెలివి, ఆనందము అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై, చూసావా, ప్రయాసపడి పోగు చేయు పని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. చూసారా? అంటే ప్రభువునందు ప్రియులారా, ఇంతగా వాక్యం చెప్పాను ఈరోజు. అన్ని విధాలుగా సబ్జెక్టు అన్నీ నేర్పించానే. ఐశ్వర్యము నీ యొద్దకు, రైట్? మనము యెషయా గ్రంథము 60లో నీ యొద్దకు నెంబర్ 3 అంటే 3వ వచనం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. అర్థమైందా? దేవుడు నీలో ఉన్నాడని చూసి. కనుక వీరందరూ నీ యొద్దకు వచ్చును. నీ కుమార్తెలు చంకని. ఒక విషయం చెప్పనా? నోవహుని ఓడ కట్టమన్నాడు. ఆయా జంతువులన్నీ దేవుడు వాటితో మాట్లాడినప్పుడు జతలుగా వచ్చి ఓడలోకి వచ్చినాయి. దేవుడు తూర్పు గాలిని రప్పిస్తాడు, దేవుడు పంపుతాడు, జనాల్ని పంపేవాడు దేవుడే, సమస్తము చేసేవాడు దేవుడే. నీవు దేవుని మీద అనుకోవాలి. కనుక ఇప్పుడు 5వ వచనం చదివాం కదా, ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చేదరు. కనుక ఇదిగో ఒంటెల సమూహము. మరి యేసు ప్రభు వారికి ఎవరు బంగారము, బోలము, సాంబ్రాణి తీసుకొని ఎలా వచ్చారు?
వాక్యం చెబుతుందిగా, నీవు దేవుని పట్టుకో, కుమిలి కుమిలి ఏడు, గుండె లోతుల్లోంచి ఏడు, నిర్దిష్టంగా ఉండు. దేవుని యొద్ద నుంచి కుడిమికి గాని ఎడమకి గాని నిన్ను తొలగించువాడు ఎవడు? నీ హృదయము నిక్కరముగా దేవుని మీద ఆనుకుందా? ఇదిగో బంగారము శాపదేశము నుండి తీసుకొని నీ యొద్దకు వచ్చెదరు. ఎందుకు? వారు దేవుని స్తుతిస్తారు. ఇంకా ఎంత కారణం ఏంటంటే 7వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు మరి వీక్నెసెస్ చెప్పాలి కదా. ఎందుకు చేస్తాడు? నేను నా మందిరమును అలంకరించినందున. చూసావా, దేవుడైన యెహోవా 9లో కీవర్డ్స్ ఉంది. తన నామమును బట్టి నిన్ను శృంగారించినందున. తన నామమును బట్టి వెండి బంగారము తీసుకొని వచ్చుటకు నీ యొద్దకు వస్తున్నారు. నిన్ను నన్ను చూసి కాదు. ఆ రోజు గాడిద మీద యేసుప్రభు ఉండుటను బట్టి వారి వస్త్రములు వేశారు, జయధ్వనులు చేశారు. అదే విధముగా ఇంకా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది 11వ వచనం, నీ యొద్దకు జనముల భాగ్యము తేబడినట్లు వారి రాజులు జయోత్సాహంతో రప్పింపబడినట్లు. ద్వారాలు ముయ్యడంట, తెరుస్తాడంట. అన్ని డోర్స్ మూసుకుపోయినాయి అంటున్నారు కదా, అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి అంటున్నారు కదా. పట్టిందంతా నాశనం అయిపోతుంది. కుసో, దేవుని కన్నీటితో వేడు. మరి ఇంకా చెప్పబడుతుంది, నిన్ను సేవింప. ఇవన్నీ యెరూషలేముకు, దేవుని మందిరమును కొరకు ప్రభునందు ప్రియులరా ఇక్కడ చెప్పబడుతుంది, నా పరిశుద్ధ అలంకారము నిమిత్తము. కనుక ఇప్పుడు 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానము నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను అంటే మొట్టమొదట బాధల గుండా వెళ్ళాలి, తృణీకారముల గుండా వెళ్ళాలి. అప్పుడు యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడి సియోననియు ఇక్కడ చెప్పబడింది. చూసారా? మరి అన్నింటి గుండా వస్తే నీవు ఇష్టపడవు కదా, నీ హృదయం పగిలిపోవడానికి నువ్వు ఇష్టపడవు కదా. ఎందుకు నన్ను అంటున్నారు? అందరూ నా మీద ఎందుకు తిరగబడుతున్నారు? నేనేమంటున్నాను? ఇంకా ఉందా ప్రభువా? ఇంకా తిరగబడతారా ప్రభువా? ఇంకా ఇదిగో, నీవు విసర్జించబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవ్వడూ కూడా కన్నెత్తి నీ వైపు చూడటం లేదు కదా. నన్ను అడుగు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ. అక్కడికి నిలబడ్డానికి కూడా స్థలం ఉండదు. ఒక మొర్దెకై జీవితంలోకి వెళ్తావా? ఒక హిజ్కియా జీవితంలోనికి వెళ్తావా? బీ స్టిఫ్, బీ స్టబోన్, బీ స్టిల్. దృఢముగా ఉండు, దేవుని యందు విశ్వాసం ఉంచి. నీ యొద్దకు వాళ్ళు రావాలా, నీ యొద్దకు రావాలా. ఇదే చెబుతున్నానండి, నీ యొద్దకు. Don't go. Let them come unto you. That's it. చూసా, డబ్బు వెనక నువ్వు పోగో, డబ్బు నీ దగ్గర రానే. మనుషులు నువ్వు పోగో, వాళ్ళు నీ దగ్గర రానే. ఏ రోజైతే నువ్వుగా దేవుని మహింపరుస్తావో, నువ్వుగా గుండె పగిలి ఆర్తధ్వని పరలోక రాజ్యంలో వినబడుతుందో, దేవుడు అన్యాయస్తుడు కాదు. గుర్తుపెట్టుకోండి. పోతే చచ్చిపోతాం. ఏ రోజైతే నువ్వుగా నిలబడతావో, నువ్వుగా దేవుని మహింపరుస్తావో, ఇట్టి వాటి యందు దేవుడు ఆనందిస్తున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. భూమి మీద నీతి న్యాయము జరిగించచ్చు. ఇదండి వాక్యం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, విత్తబడిన వాక్యమును ఫలించి అభివృద్ధి చేయండి. అనేక మందికి ఆశీర్వాదంగా మార్చండి. ఈ లోకపు ఐశ్వర్యము, ఈ లోకపు ఘనత, ఈ లోకపు గొప్పలే కోరుకుంటున్న వీరికి నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని, నా వెలుగునకు వస్తారని యేసు నామమున దీవించి వీరందరినీ నీ కృపతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్.